నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం। భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ మతతత్వ విధానాలు, కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చే ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో బీజేపీ ఇతర వివిధ పార్టీల అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలను అమ్మేస్తున్నారని అన్నారు। మోడీని గద్దెదించేందుకు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు, ట్రేడ్ యూనియన్స్ కలిసికట్టుగా పోరాడాలని, దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। ప్రజాస్వామికవాదుల మీద, పాత్రికేయుల మీద, ఉద్యమకారుల మీద మరోసారి దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అనేక మంది మేధావులు ఇప్పటికే అధ్యక్షుడిగా ఎస్కేఎం నుంచి ఏ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను। అదేవిధంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ నుంచి యాకూబ్ షావలి వేదిక మీదకి రావాల్సిన పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధులు దేశవ్యాప్త సమ్మెను 16వ తారీఖు దేశవ్యాప్త సమ్మెను బీజేపీ ప్రజాస్వామిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం పోరాడదాం, దేశం యొక్క ఐక్యత కోసం రాజ్యాంగాన్ని రక్షించాలి। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు 16వ తారీఖు దేశవ్యాప్త సమ్మెను అదేవిధంగా ఐఎఫ్టియు న్యూ డెమోక్రసీ నుంచి సారంగపాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఎంఎల్ పార్టీలు, అటు కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పార్టీలు ఈ దేశంలో కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మనకు కనపడకుండా నాశనం చేసి ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క పేదరిక స్థితిని మరింత కిందికి నెట్టివేసి కొద్ది మందిని, గుజరాత్ పెట్టుబడిదారులైన ఆదాని, అంబానీని, దేశ సంపదని కట్టబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి। 750 మంది రైతులు దేశ రాజధాని నడిగడ్డను తమ ప్రాణాలని పణంగా పెట్టి నల్ల రైతు చట్టాలని రద్దు చేసుకున్నటువంటి చారిత్రాత్మక పోరాటం మన ముందు జరిగింది। ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు జాతీయోద్యమం తర్వాత మనం సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 కోట్లుగా చేసి కార్మిక వర్గం యొక్క గొంతును పిసికినటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్ని చూసినాం। అధిక ధరలు ఇవాళ మన మీద నాట్యం చేస్తా ఉన్నాయి। వీటన్నిటికీ మర్చిపోయే విధంగా ప్రజల మధ్యలో ఐక్యతగా బతుకున్న దేశ ప్రజల మధ్య మతం పేరుతో ప్రజల మధ్య విభజన సృష్టిస్తూ దేశం యొక్క సాంస్కృతికమైనటువంటి మంచి వారసత్వాన్ని నష్టపరుస్తూ భారతీయుల మధ్య ఒక ద్వేషభావాన్ని రెచ్చగొడుతున్న ఈ ప్రభుత్వం ఓడిపోవాలా। కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు మరి ఏదైతే వ్యతిరేక విధానాలు నశింపాలా, మంచి విధానాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో రావాలా। లోక్సభ ఎన్నికలు మన ముందు ఒక 2 నెలలు కూడా లేవు। ఈ ఎన్నికల ముందు కంటే ఈ 10 ఏళ్ల నుంచి అనేక సమ్మెలు జరిగినాయి। ఇది ఈ ప్రభుత్వ చివరి హయాంలో జరుగుతున్నటువంటి చివరి సమ్మె। ఈ సమ్మె కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రభుత్వం యొక్క విధానాల మీద పోరాటమే కాకుండా ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక భావజాలాన్ని నశింపజేస్తున్నటువంటి తిరోగమనపు ప్రభుత్వాన్ని బొందబెట్టడం కోసం ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమై ఈ దేశ ప్రజల్ని, ఈ దేశం యొక్క ఐక్యతని కాపాడుకునేటట్టు రాజకీయ పోరాటం కూడా ఈ సమ్మెలో దాగున్న విషయాన్ని మన అర్థం చేసుకుంటూ మరి ఇక నేను వేరే విషయాలు జోలికిపోను। ఈ సమ్మె దేనికోసం అంటే ఈ దేశ కార్మిక వర్గం యొక్క హక్కులని కాపాడుకోవడం కోసం। ఈ సమ్మె దేనికోసం అంటే రైతాంగం యొక్క హక్కులని, రైతుల యొక్క గిట్టుబాటు ధరల్ని, రైతుల యొక్క వ్యవసాయ ఉత్పత్తుల రక్షణని కొనసాగే సమ్మె। ఈ సమ్మె దేనికోసం అంటే ఐక్యతగా, సమగ్రతగా, సమైక్యతగా ఉన్న భారతదేశం మధ్య ప్రేమను విడదీసి ద్వేష భావాన్ని రెచ్చగొట్టి విద్వేషం వైపుకి తీసుకెళ్తున్నటువంటి సమాజాన్ని, సమైక్య భారతావనిని కాపాడుకోవటం కోసం ఈ సమ్మె।
ఈ సమ్మె దేనికంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం రచించిన రాజ్యాంగం దీని పనిచేయకుండా ఈ రాజ్యాంగాన్ని కూడా పీల్చి పిప్పి చేసి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను నశింపజేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం 5 లక్షలతో సాగుతున్న ఈ సమ్మెకు మరి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా అన్ని రాజకీయ పార్టీలు అందరం ఇవాళ సపోర్ట్ చేస్తూ రేపు జరుగుతున్నటువంటి పారిశ్రామిక సమ్మె గాని గ్రామీణ బంద్ గాని ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల మద్దతుతో జరిగేటటువంటి బంద్ కి మరి కొత్తగూడెం జిల్లా నుంచి అందరం సంపూర్ణమైన మద్దతును ప్రత్యక్షమైన భాగస్వామ్యాన్ని మరి ఉంటామని ఈ పోరాటం ఇది ప్రజలది మన అందరిది. దీంట్లో పాత్రికేయ మిత్రులు మేధావులు అన్ని వర్గాల వారు దేశాన్ని ప్రేమించే శక్తులన్నీ నిజమైన దేశభక్తి ఉన్న ప్రతి శక్తులన్నీ ఈ సమ్మెలో రావాలని కోరుకుంటూ ఇది జయప్రదం కావాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం. బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజాస్వామిక అప్రజాస్వామిక వాళ్ళ ప్రవర్తనపై ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు అంటే దగ్గర 10 సంవత్సరాలు కావస్తుంది. 2 టర్ములు కూడా ఆయన చేస్తున్న విధానాలు ఈ దేశంలో ఉన్న పార్టీలందరికీ ఒక్క కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాదు ఒక్క బీజేపీ తప్ప మిగతా పార్టీలందరికీ కూడా నరేంద్ర మోడీని గద్దె ఎప్పుడు దింపదామనే ఆలోచనతో ఉన్నది. అంతకుముందు కూడా రైతు నల్ల చట్టాలపై 60 రోజులు మనం ఇక్కడే అందరూ అన్ని అఖిలపక్ష సమావేశంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో 60 రోజులు దిగ్విజయంగా కూడా మనం అప్పుడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాము. దాన్ని కూడా దిగ్విజయం చేశాం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రధాన మంత్రి మోడీ చేసేది ఏంటంటే ఈ దేశంలో బీజేపీ పార్టీ తప్ప ఏ పార్టీ ఉండొద్దు, ఏ పార్టీ అన్నా అధికారంలో ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడ ముఖ్యమంత్రులను ఎలా కొనాలి, వాళ్ళని ఎలా ఇచ్చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. కానీ భారతదేశ చట్టాల మీద కానీ ప్రజల మీద కానీ కార్మికుల మీద కానీ కర్షకుల మీద కానీ ఎలాంటి ప్రేమ లేదు. ఆయన సూటు బూట్ వేసుకొని దేశాలు తిరిగి రావటం, ఎవరిని సంతలో వస్తువులాగా కొనటం అనేది కూడా మొన్ననే మనం సోరెన్ అస్సాం ముఖ్యమంత్రి గారిని చూసాం. పార్టీల నుంచి కొనటం, తర్వాత అక్కడ అధికారంలోకి రావటం, డబ్బులు మన దేశానికి వచ్చి మనకు పెట్టుబడి పెట్టి మన కార్మిక సంఘాలని కార్మికులను అయితే కర్షకులను అయితే వెనకబడి వర్గాలని వాళ్ళ ముందుకు తీసుకుపోవాలని ఆలోచించాలి. కానీ ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక 2-3 కంపెనీలనే తీసుకొని చేయటం చాలా దురదృష్టకరం. 16వ తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే వివిధ ట్రేడ్ యూనియన్లు ఇచ్చినటువంటి పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ ఏదైతే ఉందో దాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంపూర్ణంగా అమలు చేయడానికి సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రత్యక్షంగా బంద్లో పాల్గొంటామనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, గత 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఈరోజు మొత్తం అట్లాగే కార్పొరేట్ల కలయికతోటి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాలకు పైగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సృష్టించుకున్నటువంటి సంపదను మొత్తం కూడా ఇవాళ నరేంద్ర మోడీ తన అనుకూలమైనటువంటి పెట్టుబడిదారులకి కట్టబెట్టి దోషిపెట్టేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇవాళ మనం నిరోధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరొక వైపున సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఓడబీకి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి భావి పౌరులను మొత్తం కూడా వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్డున వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.